హలో అన్న. పని జరుగుతుందా? పని జరుగుతుందన్న. అంతా ఓకే కదా? అన్న నేను ఇక్కడ జాయిన్ అయిన 4 వారాలు అవుతుంది. ప్రస్తుతానికైతే ఎవరికి ఏ అనుమానం రాలేదు. నేను ఇంకో 4 వారాల్లో పని పోగొట్టేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాను. జాగ్రత్తగా చేయరా. అన్న మీరు ముందైతే నాకు 35,000 పంపించేస్తే పని కథం అయిపోతుంది. డబ్బులు ఇస్తా. ఫ్లాట్ నంబర్ గుర్తుంది కదా? గుర్తుందన్న, 406. థ్యాంక్స్ బాబు. నాన్నగారిని అడిగాను చెప్పండి బాబు. ఏ సెక్యూరిటీ, మా ఇంట్లో టాయిలెట్లు కడగాలి. సార్ వచ్చేస్తా సార్, తిన్నుడితో వచ్చేస్తా. సర్లే. సోమరాజ్ ఫౌండేషన్లో జరిగే ప్రతి అన్యాయాన్ని నేను ప్రశ్నించబోతున్నాను. త్వరలోనే ఒక ఫైల్తో మీ ముందుకు రాబోతున్నాను. వాడి అరాచకాలన్నీ మీ ముందు చూపెట్టబోతున్నాను. ఈ కేసు వల్ల ఎమ్మెల్యే శ్రీకాంత్ గారికే లాభం. మీరు ఇదంతా ఆయన కోసమే చేస్తున్నారా? శ్రీకాంత్ గారికి న్యాయం జరుగుతుందంటే ఆ ఫైల్ శ్రీకాంత్ గారి చేతిలోకి వెళ్ళేదేమో, మీడియా ముందుకు రాదు కదా. అయినా త్వరలోనే ఆ ఫైల్తో మీ ముందుకు వస్తాను. వాడో నేను తేలిపోవాల్సిందే. సార్ సోమరాజ్ కే నో మోర్ క్వశ్చన్స్. ఒక ఫైల్ రాష్ట్ర రాజకీయాలనే మార్చగల శక్తి కలిగి ఉంది. ఆ ఫైల్ బయటకు వస్తే స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ కు అపారమైన లాభం. కానీ అదే ఫైల్ వెలుగులోకి రాకుండా సోమరాజ్ తన శక్తినంతా ఉపయోగిస్తూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరికి గెలిచేది నిజమా, అధికారమా? లేదంటే ఇక్కడనే చేస్తూ ఇట్లా కాదు నిన్ను. చెప్పు. అన్న, నా పేరు కృష్ణ అన్న. ఇక్కడే ఇదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా జాయిన్ అయినా అన్న. ఓహో నువ్వేనా అన్న? అవునన్నా. ఓకే నమస్తే. మీ పేరన్నా? నా పేరు రవి అన్న. అవునా అన్న? 2 ఏళ్ళ నుంచి ఉన్నా. అవునా అన్న? ఇది ఏ ఊరన్నా? మాది ధర్మాపూర్ అన్న. అవునా అన్న? అన్న మీ నెంబర్ చెప్తారా అన్న ఒకసారి? చెప్తా అన్న. నెంబర్ చెప్తా. 6281795403. థ్యాంక్ యూ. పర్లేదు.
ఆ ఫైల్ ఎందుకురా నీకు? చెత్తా కొడతా. ఆ సోమరాజు గాడేమో రోజు ఫోన్ చేసి ఫైల్ దొరికిందా వాళ్ళ కూడా చంపుతావు. చాలా దొంగడు నా బతుకు. ముష్టి లక్షల రూపాయలు మహారాజ్. నేను చంపడానికి ఆ సెక్యూరిటీ గార్డ్తో ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది. ఎలా బతికాడు నా కొడుక. నాకేం తెలియదు. వినో, ఇప్పుడు కనుక నువ్వు ఫైల్ ఎక్కడున్నా చెప్పకపోతే నీ అమ్మని నోటికి చెప్పు. హలో ఎస్పీ, వచ్చేసావా? ఎవరు లేరు కదా, నేను వస్తున్నా. ఫైల్ ఎక్కడ ఉందో చెప్పాడా? లేదు సార్, వాడిని కొట్టే మాకే యాస్ట్ వస్తుంది సార్. వాడు చెప్పట్లే ఎక్కడుందో ఫైల్. వాడికి 5 లక్షలు ఇస్తాను పేరా? 5 కాదు సార్, 10 ఇస్తా అని చెప్పినాం, లాభం లేదు. అయితే చంపింది వాడు కాదు. ఏం మాట్లాడుతున్నారు సార్? అక్కడ మీడియా వాళ్ళందరూ తెలిసిపోయింది వాడే అని చెప్పి, మళ్ళీ వాడు కాదంటే మనం ప్రాబ్లం రా సార్. మనవాడి కాబట్టి చెప్తున్నా, కేసు మూసాయి. ఈ సోమరాజు గారు ఆడిన నాటకంలో బలైంది నేను కాదు, నువ్వు. ఓకే సార్. ఓకే సార్, మరి రవి ఫార్మాలిటీస్ అని తర్వాత చూసుకుందాం, ఫస్ట్ కేసు క్లోజ్ చేసే. మా పోలీసు వాళ్ళం మనుషులం, కొడతాం, ఫుడ్ పెడతాం. ఎవడో సోమరాజు అంట, వాడి వల్ల నా జాబ్ మీదకి వచ్చింది. ఇప్పుడు నేను తప్పించుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలి. సెక్యూరిటీ గార్డ్ ఏంద్ర అట్ట చూస్తున్నావు? తిను 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 తిను. ఇప్పుడు నేను బతకాలంటే నువ్వు చావాలి. ఇప్పుడు నువ్వు చచ్చిన నాకు పెద్ద ఫరక పడదు. కింద జాతి కుక్క. రఘువీర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకునేందుకు పోలీసులపై దాడి చేసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నా ప్రశ్న ఎప్పటికీ చావదు. అధికారం గోడల వెనక ఎన్ని అబద్ధాలు దాగినా
ఒక్క నిజం వెలుగు చాలు అన్ని ముఖాలు కలిపోవడానికి. కన్నీటి చుక్కలో కనిపించింది ఈ లోకమసలు రూపం. రక్తపు మరకలో రాసుకుంది మనిషి విలువ ఎంతనో. ఫైల్, ఈ ఫైల్ పెట్టుకొని ఇన్నేళ్ళు రఘువీర్ గారు నన్ను నాగం చేసిండు. ఈ దెబ్బతో వీడి పీడా పోయింది. పీడా పోయిందంటే మనం ఆలోచించేది తప్పు. ఫైల్ కోసం శ్రీకాంత్ మన దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం ఆడిన ఈ ఆటలో ఈ సెషన్ మాత్రమే మనది.